వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సేవా తీర్థ్ భవన కాంప్లెక్స్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కేరళలోని బైకర్ను అడ్డుకున్న బామ్మకు సత్కారం. వరంగల్ ఎంజీఎంలో దారుణం, మృతదేహాన్ని చేతులపై తీసుకెళ్లారు. ఆరపల్లిలో మెరేడియన్ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం. రామగుండం ఎన్నికలపై బీఆర్ఎస్ విమర్శలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలు, కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఓటమి పాలైనప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కష్టపడిన తీరు, అధికార పార్టీపై చేసిన పోరాటం అభినందనీయమని ప్రశంసించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు 58వ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, 60వ డివిజన్ కార్పొరేటర్ మేకల శారద, 8వ డివిజన్ కార్పొరేటర్ తోకల శామిని, రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు. ఇంకా జరిగే ఇంకా చెప్పాలి. కార్పొరేషన్ అధ్యక్షులు మరి మామూలు ఫైట్ హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. రండి. రామగుండం కార్పొరేషన్లో
రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఈ 3 ఏళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క పాలన మీద ప్రత్యక్షంగా ఇంత గొప్పగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వారు ఈ యొక్క కార్యాచరణలో అన్ని విధాలుగా సేవలు అందించారు. వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి అనేక కుల వృత్తి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి సపోర్టుగా నిలిచినటువంటి బస్తీ వాడ పెద్ద మనుషులు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిబ్రవరి 17న కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. 17న సి క్యాంప్ సెంటర్లో జెండా ఆవిష్కరణ అనంతరం గార్గయ్యపురంలో షర్మిల పర్యటిస్తారు. షర్మిల పర్యటన ఏర్పాట్లను కర్నూలు జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడుతో పాటు నాయకులు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనం. కాల్బెల్ట్ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన యావత్ సింగరేణి కార్మిక లోకానికి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సెంటినరీ కాలనీ RG3లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో RG3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్లు దాస్ సదానందం, కొత్త సత్యనారాయణ రెడ్డి, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటస్వామి, జుబైర్ కుమార్, ఉడత శంకర్, కిరణ్ రెడ్డి, సందీప్, మొగిలి, పండు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజాప్రభుత్వానికి ఓటేశారు. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల అనుసారం ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 17% ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక కారణంగా 2003లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత గెలిచిన
లోకసభ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా గెలవలేదు. తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 68% కాంగ్రెస్ గ్రామ పంచాయతీ జరిగాయి. తర్వాత నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. వాళ్ళు ఇంకా మేము బ్రహ్మాండంగా చేయమని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఇంకొక మాట చెప్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సిబిఐకి సింగరేణి కాలేజ్ కోసం మద్దతు ఇస్తానని కేటీఆర్ చెప్పిండు. అయ్యా, ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత గారు కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు చేసిన మేలేంటి, వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో డిబేట్కి రమ్మని మేము అడుగుతున్నాం. ప్రైవేట్ కన్నా సింగరేణి కాలేజ్ చేసింది బీఆర్ఎస్. కార్మికులకి రావాల్సిన డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయలు జన్కోకి, రాష్ట్రకోకి అప్పు పెట్టింది బీఆర్ఎస్. ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు పెట్టింది అంటారు. ఆ డబ్బులు వసూలు చేయమంటారు. ఆ పుణ్యం మీదే, ఆ ద్రోహం మీదే. ఇంకొక ప్రధానమైన విషయం, సింగరేణి కాలేజీలో కార్మికులని పెరగకుండా, కొత్త బొగ్గలు కాకుండా చేసింది బీఆర్ఎస్. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు శ్రీధరబాబు గారు సలహా మేరకు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు మొదటి సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలు ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజానికం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా ముందుంటారు. కేవలం మిషన్ల మీద నమ్ముకొని చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇంకోటి, ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ సమగ్రతని, భారతదేశ ఐక్యతని కాంగ్రెస్ పార్టీ కాపాడుద్ది, ఇంకా ఏ పార్టీ కాపాడదు. అందుకోసం రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్న మంత్రివర్గాన్ని, వారికి సహకరించిన ఎమ్మెల్యేలని, మా ఎన్టీ నాయకుల్ని, మా సంజీవ్ రెడ్డి గారిని, కార్యకర్తలకి మరొక్కసారి అభినందన, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్లవులపల్లిలో అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ గ్రామంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంజూరు చేసిన 2 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మందులు, వినికిడి యంత్రాలు అందజేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు తప్పుకోలా, ఎదురుండి తప్పుకోవాలి. నాయసరాడు బాబా, నాయసరాడు టోపీ టోపీ అది చాలా మంది ఉన్నారు అక్కడ, 3 మండలాలు. ఏయూ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన గెస్ట్ ఫ్యాకల్టీ. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన. నెలవారీ జీతాలు ఇవ్వాలని డిమాండ్. న్యాయం కావాలంటూ నినాదాలు. స్పందించకపోతే నిరసన దీక్షలు చేపట్టే యోచనలో గెస్ట్ ఫ్యాకల్టీ. ఆర్టికల్స్, స్కోపస్, ఒక రకం వాట్ నాట్ ఎకనామిక్ గా కావాల్సినటువంటి మొత్తం ఉన్నాయి. అలానే ఇంకో పాయింట్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏమండి, ఇప్పుడు 45,000 అయితే ఈ 16 సంవత్సరాల జర్నీలో 7,000 స్టార్ట్ అయింది. వైలేషన్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఏ రకమైనటువంటి వర్క్ చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చేస్తున్నాం. ఇక్కడ ఎలా చేయాలి, మా డాడీకి ఎలా చేయాలి. ఈ 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మన యావరేజ్ 100 రూపాయలు కూడా రావట్లేదు రోజుకి, అంటే పెట్రోల్ మనం కూడా రావట్లేదు. ఆర్టికల్స్, స్కోపస్, ఒక రకం వాట్ నాట్ ఎకనామిక్ గా కావాల్సినటువంటి మొత్తం ఉన్నాయి. అలానే ఇంకో పాయింట్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏమండి, ఇప్పుడు 45,000 అయితే ఈ 16 సంవత్సరాల జర్నీలో 7,000 స్టార్ట్ అయింది. వైలేషన్ అవుతుంది.
ఇక్కడ రెగ్యులర్ టీచర్స్ ఏ రకమైనటువంటి వర్క్ చేస్తున్నారో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ చేస్తున్నాం. ఇక్కడ ఎలా చేయాలి, మా డాడీకి ఎలా చేయాలి. ఈ 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మన యావరేజ్ 100 రూపాయలు కూడా రావట్లేదు రోజుకి, అంటే పెట్రోల్ మనం కూడా రావట్లేదు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ ఈనాడు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కావు నేను చెప్పేది. దమ్ముంటే చర్చకు రండి. పత్రికా విలేకరులతో సమావేశం పెడదామని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు, అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ ఈ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేడు ఎందుకని మాట్లాడారు అధ్యక్ష. నాడు నేడులో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ అనుకుంటా ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పస్తుపరిచిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. విద్యా వ్యవస్థ వచ్చి విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సత్యదూరం మాటలు మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. మై ల్యాక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి. కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ప్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చేయాలని కోరికతో ప్రజలకు. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. మిత్రపక్షమైన సిపిఐ ఒక స్థానంతో కలిపి మొత్తం బలం 17కు చేరింది. బీఆర్ఎస్ 10, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది.
అన్న వెంట జరిగి అరే మంచి పెట్టారు అక్క సింగిల్ సింగిల్ పెట్టు చూడ కెమెరా దిక్కు అరే ఇది కెమెరా దిక్కు ఒక్క నిమిషం సింగిల్ ఇడ్జు ఇడ్జు ఓకే సార్ చెప్పిన అయిపోయిందా ఇట్లా అన్నాక ఇట్లా ఇట్లా స్పెడ్స్ ఇస్తావా సార్ రైట్ ఓకే రెడీ అక్క ఇటు మీరు తీసుకోండి నేను తీసుకోండి పెట్టరా అన్న రాయాల 7 టేబుల్ 7 8 అయిపోయిందా కొడుకుల కష్టమైంది చేయబెట్టరా ఇట్లా చేయబెట్టి మెజార్టీ కోసం చూస్తాను ఆ విషయం హైదరాబాద్లోని కూకట్పల్లిలోని ఆసన వెల్నెస్ స్పాలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది యువకులు 15 మంది యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నం గంట వ్యవధిలో మహిళా మిస్సింగ్ కేసు ఛేదించిన మహారాణిపేట పోలీసులు. గడ్డెం అంబిక 23 సంవత్సరాలు కేజీహెచ్ఎస్ దగ్గర నివాసం. తన తల్లితో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయింది. సిఐ దివాకర్ యాదవ్ సాంకేతిక ఆధారంగా గంట వ్యవధిలోనే ఆ అమ్మాయిని పట్టుకొని కౌన్సిలింగ్ చేసి ఆమె తల్లికి అప్పజెప్పినారు. ఈ రోజు మధ్యాహ్నం గొడవ అవడం వల్ల మా పాప ఫోన్ ఇంట్లో పెట్టి కోపంతో ఏదైనా చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను భయపడి మా మహారాణి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరూ స్పందించారు సార్. ఒక గంటలోనే మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది. సిపి సార్కి, సిఐ సార్కి, రెండు స్టాఫ్కి నేను ఒక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు లక్ష్మి. మా పాపకి నాకు ఇంట్లో గొడవ అవడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం గొడవ అవడం వల్ల మా పాప ఫోన్ ఇంట్లో పెట్టి కోపంతో ఏదైనా చేసుకుంటుందని బయటకు వెళ్ళిపోవడం వల్ల నేను భయపడి మా మహారాణి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరూ స్పందించారు సార్. ఒక గంటలోనే మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పు చెప్పడం జరిగింది. సిపి సార్కి, సిఐ సార్కి, రెండు స్టాఫ్కి నేను ఒక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.